వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా వెల్గుటూరు మండలం పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మండలాల రైతులతో రైతు రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించిన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, ధనిక రాష్ట్రం అని గత పాలకుల గొప్పలుగా చెప్పడం కాకుండా 10 సంవత్సరాలలో రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూరు, ఎండపల్లి తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, తాజా మాజీ సర్పంచ్లు, ఉమ్మడి మండలాల రైతులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు అంటే రాష్ట్ర జిల్లాలో చివరి దశలో అకౌంట్స్ పరంగా ఇబ్బందులు పడ్డాయి. ఇద్దరికి అకౌంట్లు వచ్చినాయి, ఆధార్ కార్డు లింకప్ లేదు, ఫ్యామిలీ అసెస్మెంట్ సర్టిఫికేట్, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ 1వ తారీఖున ఈ జిల్లాకు సంబంధించిన విషయం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన విషయాన్ని శాసనసభ్యుడిగా మీ అన్నగా చెప్తున్నా, నేను బాధ్యత తీసుకుంటా. ఏ రైతు కూడా ఆందోళన పడద్దు. ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, సింగిల్ కూడా అదే చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రైతులందరికీ ధైర్యం చెప్పాలి. ఇవాళ రాష్ట్ర దివాలా చేసి, రాష్ట్ర బడ్జెట్ ఖాళీ చేసి, ఖజానా ఖాళీ చేసి అప్పచెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పి మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పచెప్తే రైతు అన్నలు ఆదుకుంటేనే రైతుకి ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5,000 పైచలకు డబ్బులు ఏకకాలంలో రైతుల రుణాలను కూడా మాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి. మరి ఇట్లాంటి సమస్యల విషయంలో కూడా జిల్లా సంబంధించిన అధికారి ఏవో గారు చెప్పినారు, సార్ నేను గొల్లపల్లి మండలం ఉంది, వెలుగుటూరు మండలం కూడా చూసుకోవాల్సి వస్తుంది. రైతు వ్యతిరేకంగా మా అధికారులు కూడా తక్కువ మంది ఉన్నారు, మాకు ఉద్యోగ స్టాఫ్ కావాలని చెప్పారు. నేను తప్పకుండా ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను. ప్రాథమిక సొసైటీలో కానీ డీసీఎంఎస్లో కానీ స్టాఫ్ ఎవరైనా ఉంటే ఈ నెల రోజుల కోసం డెప్యుటేషన్ మీద పని చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మీడియా మిత్రుల ద్వారా కూడా మళ్ళీ చూసుకుంటున్నాను. రాజకీయంగా రైతులను రెచ్చగొట్టారో, రాజకీయంగా అడ్డం పెట్టుకొని 8 నెలలకే 10 సంవత్సరాలు రాజ్యమే, 10 సంవత్సరాలు మొత్తం పోసుకొని 10 సంవత్సరాలు చిన్న రైతాంగాన్ని రైతు సోదరులు చిన్నాభిన్నం చేసి 8 నెలలకే రాష్ట్ర ఏదో కింద మీద అవుతున్నప్పుడు కేటీఆర్ ఉదయం మాట్లాడతాడు, హరీష్ రావు ఉదయం మాట్లాడతాడు, మండలి పరిపాలించిన మాజీ మంత్రులు మాట్లాడతాడు. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు రైతులకు ఏం మనిషి చేసినావు, 10 సంవత్సరాలు 10 మంచి చేసిన పని పేరు చెప్పు. రైతులకు మద్దతు ధర ఇచ్చినావా? రైతుల వడ్ల కొనుగోలు కూడా కొనుగోలు చేస్తాంటే 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు, 10 కిలోలు కటింగ్ చేస్తాంటే ఏ మిల్లర్ మీదన్నా ఈ మీడియా మిత్రుల సంఘ ఆధ్వర్యంలో సాక్షిగా ఏ మిల్లర్ సీజ్ చేయించినావా? రైతులు కష్టపెట్టి రైతులు దోసుకున్న మిల్లర్ను ఇన్ని సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఉన్నావు కదా, ఎందుకు రుణమాఫీ చేయాలి? మన 10 సంవత్సరాలు జరిగింది. ఇవాళ ఆర్థికంగా ఎంత ఇబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు అన్నదాతలకు అంతా రుణమాఫీ చేస్తే కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా సరి చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటే బాధ్యత.
బాధ్యత. మేమేం అధికారులు నెపథ్యం అధికారులతో సమన్వయం చేసుకుంటాం. సమన్వయం చేసుకొని జిల్లాకు సంబంధించినటువంటి ఈ కరీంనగర్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీ పార్టీని కేంద్ర మంత్రి బండి సంజయ్ని విమర్శించడం ఆపి కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఓటు వేసిన పాపానికి ప్రజలు నేడు గోసపడుతున్నారని, కరీంనగర్ నియోజకవర్గంలో వందలాది సమస్యలు తిష్టవేసి ఉన్నా అట్టి సమస్యల పరిష్కారానికి గెలిచినప్పటి నుండి ఎమ్మెల్యే ఎంత మేరకు ప్రజల్లో తిరిగి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని సందర్భంలో మరి శాసనసభ్యులుగా గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు, ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు 8 నెలల కాలం నుంచి కేవలం హైదరాబాద్, ఢిల్లీ నగరాలకే పరిమితమై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోని ఇక్కడ కేంద్ర మంత్రి మీద ఇట్ల పురాణం పెట్టి ఏంటంటే ఇలా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. మీరు గెలిచి 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. 8 నెలల కాలం నుండి కూడా కరీంనగర్ నగరంలో గతంలో స్మార్ట్ సిటీ పనులు అనుకోండి, సివిల్ వర్క్ పనులు అనుకోండి, ఇలా ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈయన 8 మాసాల నుంచి ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ 3 నెలల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 3 నెలల కేంద్ర మంత్రి అయి ప్రజా సమస్యల మీద మరి 2 సార్లు 3 సార్లు రివ్యూ పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేయాలనే ఒక ఆలోచనతో ప్రణాళికతో ముందుకుతున్న వ్యక్తి బండి సంజయ్ గారు. కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల చిల్లర మెజార్టీతో గెలిపిస్తే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ స్థాయిని మరిచి ఒక కేంద్ర మంత్రి మీద మాట్లాడితే వాళ్ళ ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేస్తూ, మతి భ్రమించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులకు మొన్ననే మరి తండ్రి పేరు చెప్పుకొని కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి, పార్లమెంట్కి పోటీ చేసినటువంటి వ్యక్తి మరి ఇద్దరు కూడా బండి సంజయ్ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నికల ఇచ్చిన హామీలను కూడా ఎక్కడ కూడా నెరవేర్చకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుమ్ము పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు దూరమై, ప్రజాప్రతినిధులకు దూరమై, ప్రజాప్రతినిధుల మధ్యలో గ్యాప్ పెంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా మొన్నటి వరకు కూడా ప్రజలతో ఎందుకు సంబంధాల్లో చెడిపోయినాయంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ. మరి గతంలో పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ళ పట్టాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు మధ్యలో ఒక మంచి వాతావరణంలో కలుసుకునే ప్రయత్నం ఉండే. అవన్నిటిని కూడా ప్రజల నుంచి దూరం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి దుర్ల పెత్తందాల నలవాలని చెప్పి నేరుగా ప్రజాప్రతినిధులకు సంబంధాలు లేకుండా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా ఇక్కడ కూడా అభివృద్ధి మంత్రాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధిలో కూడా ఎప్పుడు కూడా
పక్కకు పెట్టి అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలను వాడుకొని ఇలా ప్రజాప్రతినిధులు వాడుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రెండు పార్టీలు కూడా ఇలా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మరి ఇక్కడ కేంద్ర మంత్రివర్యులను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వేరొకట్లేదు. మరి 8 నెలల కాలం నుంచి రేషన్ కార్డు ఇస్తా, రేషన్ కార్డు ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇస్తా అని 5 రోజుల కింద మరి పేపర్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇప్పటికీ సైడ్ ఆఫ్ ఉంది. తర్వాత మొన్నటి వరకు కొత్తగా జాబితాలో ఏది రేషన్ కార్డు లోపల పేర్లు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చినా కూడా ఆ సైడ్ కూడా బంద్ ఉన్నది. కాబట్టి స్థానికంగా అనేక సమస్యలను కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని పక్కకు పెట్టి ఇలా కేంద్ర మంత్రి పైన ఇలా మాట్లాడడం అనేది నిజంగా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు ఒక ప్రణాళికతో సిద్ధం ముందుకు పోతున్నారు. కాబట్టి ఇకనైనా మీరు ప్రజలకు మీ ఎమ్మెల్యే ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం మీ ఎమ్మెల్యేను కరీంనగర్లో ఉండమని, మీ అట్లాంటి నాయకులతో పెద్ద నాయకులను తిప్పిట్టే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరు, మిమ్మల్ని బయట తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మొన్నటి వరకు కూడా మరి అనేక మంది ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పనిచేసినట్టు అనేక మంది ప్రజాప్రతినిధులు కరీంనగర్ నుంచి తడిపారైనరు. చాలామంది నాయకులు 15 రోజులు 20 రోజుల పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోలీసుల భయంతో బయటికి పోయినారు. ఫస్ట్ మీ పార్టీ అసలు ఎక్కడ ఉంటుంది, మీ నాయకులు ఉన్నారా, మీ ఎమ్మెల్యేలు ఉన్నారా, మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కరీంనగర్లో ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కేసులు అనేది ఫస్ట్ మీరు ఒక్కసారి ఆ చిత్తశుద్ధిని ఆలోచన చేసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులను మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజేంద్రరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అన్న హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే మరి గతంలో 8 సంవత్సరాలు పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు పురుషోత్తం తన కళతో అబ్బురపరిచి చిరంజీవి గారి ఫోటోలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనిపించేలాగా 3D పెయింటింగ్ వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం చూసి మెగా ఫ్యాన్స్ అద్భుతంగా వేశాడు అని పురుషోత్తంని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహావ్యక్తి. పరిచయం అక్కర్లేని పేరు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Bhushan megastar Dr. Chiranjeevi. Get ready for the show. Padu
మహిళలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం. మంత్రి సీతక్క. అడిక్ట్ అయినటువంటి వాళ్ళే దీంట్లో మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది. అంటే దాని వెనుక మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి 1-2 మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున, దిస్ ఈజ్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి దగ్గర ఎక్కడ మూవ్మెంట్ అంటే మూవింగ్ ఉంటదో, అంటే ఉమెన్ యొక్క అంటే ఎంతగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఈ డయల్ నెంబర్ 100 లేదా 181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి, ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము. వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయట తీసుకుపోయి రెడ్డి చంపేసింది. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది. ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా, కొంత సైలెంట్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియా సైడ్ కానీ నార్మల్ స్పీచర్ ఫోన్ కూడా ఉంటే ఏలాగా ఉంటాయి. ఓన్లీ యూ డయల్ 100 and then press 8 IVRs to 8 వస్తుంది. చెప్పారు ఫస్ట్. సో 8 as soon as you call dial 100 they will give option that if you want to use T-Safe service press 8. So you press 8 and your journey gets monitored. Ride monitoring start అవుతుంది. And secondly SOS బటన్ గురించి we are not waiting. ఇది మీకు ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీరు SOS ప్రెస్ చేస్తే పోలీస్ వస్తుంది, అట్లే కాదు. Like in this case madam, every 10 minutes we will send some message or a call to confirm whether you are safe. So if you don't respond, or every 10 minutes 10 only right now, every time. And if it is rural area, some more time because journey time is. And if you don't respond, automatically ade alert చేస్తుంది మన కంట్రోల్, కమాండ్ అండ్ కంట్రోల్. సో పెట్రోల్ వెహికల్ కి SOS పోతుంది. సో ఇన్ దిస్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మనము మెసేజ్ తర్వాత ఒక లింక్ పంపిస్తాం. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ళ ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే, భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకు లేకుండా, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అల్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కుర్ర కమల వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్, మార్కూర్ పంచాయతీ సెక్రటరీ నాగరాజ్. పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజ్గా లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు లంచం అడిగినా 1064 నెంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం మనం. ఆళ్లపల్లిలో ఇక్కడ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తాటి నాగరాజు ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ బ్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది.
మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకున్నాగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఈ మర్కోడ్ ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి అంటే తీర్మానాలు చేయడానికి గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదే. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పని ఏం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇది 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.